సమ్మర్ అంటే చాలు మన ఇళ్ళలో డ్రింక్ బాటిల్స్ ఉంటూనే ఉంటాయి కదండి. మనకు తాగాలనిపించి తెచ్చుకున్నవో, లేకపోతే రిలేటివ్స్ వచ్చినప్పుడు తేవడమో, సో అలా చేస్తూ ఉంటాం కదా. అలాంటి డ్రింక్ బాటిల్స్తో ఈరోజు మీకు 5 ఐడియాస్ అయితే షేర్ చేస్తానండి. ప్రతిదీ కూడా మీకు యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, నేను ఇక్కడ థమ్స్అప్ బాటిల్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు స్ప్రైట్ కానీ, లేకపోతే బిస్లరీ బాటిల్ కానీ ఏదన్నా కానీ తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని, ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా రౌండ్గా 2 సర్కిల్స్ అయితే డ్రా చేసేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత దీని మధ్యలో కాయిన్ వేసుకునే విధంగా ఇలా డ్రా చేసుకుంటున్నానండి. కొంచెం పెద్దగానే డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలాంటి బ్లేడ్స్ మనకి ఫ్యాన్సీ స్టోర్లో లేకపోతే బుక్ స్టోర్లో దొరుకుతాయండి. చిన్నదైతే 10-20 రూపీస్ ఉంటుంది, కొంచెం పెద్దదైతే 40 రూపీస్ ఉంటుంది. చాలామంది ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి అక్క అని అడుగుతున్నారు. ఇప్పుడు దీన్ని గ్లూగన్ హెల్ప్ తోటి పై వైపున అతికించేసుకోవాలి. దాని తర్వాత నేను ఒక గిఫ్ట్ పేపర్ తీసుకుని ఈ బాటిల్ చుట్టూ కూడా అతికించుకున్నానండి. గిఫ్ట్ పేపర్ ప్లేస్లో మీరు క్లాత్ కానివ్వండి, కలర్ పేపర్స్ లేకపోతే న్యూస్ పేపర్ కూడా అంటించుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది లుక్ వైజ్ చూడడానికి. నేనైతే ఇక్కడ గిఫ్ట్ పేపర్ అయితే అతికించేసుకుంటున్నాను చుట్టూ. ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాం కదండి. కార్డ్బోర్డ్ ఏదైతే సైజులో కట్ చేసుకున్నామో అదే సైజులో గిఫ్ట్ పేపర్ కట్ చేసుకుని సేమ్ ఇందాక హోల్ ఎలా పెట్టుకున్నామో అదే విధంగా దీనికి కూడా హోల్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 హోల్స్ కలిసే విధంగా చూసుకుని గమ్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాం కదండి, దానికి కూడా గిఫ్ట్ పేపర్ అతికించేసుకుని కింద వైపున అటాచ్ చేసుకుంటే మినీ మనీ బ్యాంక్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇది కూడా బయట కొనాల్సిన పని లేదు. బయట కొనాలంటే తక్కువలో తక్కువ 100 రూపీస్ నుంచి 150 రూపీస్ ఉంటుంది కదా. సో ఆ మనీ కూడా దీంట్లోనే వేసుకోవచ్చు. ఒకవేళ మీరు బిస్లరీ వాటర్ బాటిల్ తీసుకుంటే కనుక కింద కార్డ్బోర్డ్ పెట్టాల్సిన పని లేదండి. థమ్స్అప్ బాటిల్ కొంచెం బేస్ సరిగ్గా లేదు కాబట్టి నేను వేరే కార్డ్బోర్డ్ అనేది పెట్టుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 2, చిన్న థమ్స్అప్ బాటిల్ తీసుకున్నానండి. దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. డైరెక్ట్గా బ్లేడ్తో కట్ చేస్తే మనకి సమానంగా రాదండి. నేను ఎప్పుడైనా బ్లేడ్తో చిన్న కట్ ఇచ్చేసి తర్వాత కత్తితో కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకుని పైన లేబుల్ అనేది రిమూవ్ చేసిన తర్వాత దీనికి రెడ్ కలర్ పెయింట్ అనేది వేసేసుకుంటున్నానండి. యాస్టే దీనికి మీరు కావాలంటే గిఫ్ట్ పేపర్ కూడా అతికించుకోవచ్చు, లేదంటే ఇలా పెయింట్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఈ డాట్స్లో నేను వైట్ కలర్ డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. థమ్స్అప్ బాటిల్కి చిన్న చిన్న డాట్స్ లాగా ఉన్నాయి కదా, సో దీని మధ్యలో ఇలా వైట్ కలర్ పెయింట్ ఉంటే దానితో ఈ విధంగా వేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఏవి ఉంటే వాటితోటే దీన్ని డెకరేట్ చేసుకోవచ్చండి. చాలా అందంగా ఉంటుంది. నేనైతే రెడ్ ఉందని చెప్పి రెడ్ వేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా పెన్ హోల్డర్ అయితే రెడీ అయిపోయింది. 5 మినిట్స్ కూడా పట్టదండి ఇది చేయడానికి. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 3, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి. దీన్ని ఈ విధంగా 3 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇది కొంచెం థిక్గా ఉంది, సో నేను చాకును కాల్చుకొని సమానంగా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటికి కూడా గిఫ్ట్ పేపర్ అనేది అతికించేసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మీరు అగైన్ క్లాత్ కూడా వేసుకోవచ్చు, లేదంటే పెయింట్ కూడా వేసుకోవచ్చు. ఈ వాటర్ బాటిల్ చూడడానికి బాగానే ఉంది కానీ కలర్ అంతా షేడ్ అయిపోయిందండి. సో అందుకని నేను గిఫ్ట్ పేపర్ వేసుకుంటున్నాను. ఇలాంటి కలర్ బాటిల్స్ ఉండి చూడడానికి బాగున్నాయి అనుకుంటే మీరు గిఫ్ట్ పేపర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇలా మిగిలిన రెండింటికి కూడా గిఫ్ట్ పేపర్ వేసుకున్నాను. ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నానండి, ఇలా స్క్వేర్ షేప్లో, రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. దీనికి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా గిఫ్ట్ పేపర్ అయితే అతికించేసుకోండి. ఇలా అతికించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బాటిల్ని ఇలా మూడింటిని కూడా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని గ్లూగన్ హెల్ప్తో అతికించుకోండి. ఫెవికాల్ కూడా అతుక్కుంటుంది, ఆర్ ఫెవి గమ్ కూడా అతుక్కుంటుంది, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. ఇదైతే త్వరగా అతుక్కుపోతుంది. అంతేనండి, బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు పెన్స్ పెట్టుకోవడానికి, లేకపోతే స్టేషనరీ థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి, లేదంటే స్పూన్స్ అలాంటివి కిచెన్లో పెట్టుకోవడానికి కూడా యూస్ చేయొచ్చు. మనం పైపట్ కూడా పడేయాల్సిన అవసరం లేదు కదండి, దాన్ని కూడా రీయూస్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 4, నేను అన్నీ కూడా ఇలా చిన్న చిన్న బాటిల్స్ తీసుకున్నానండి. మొత్తం 7 బాటిల్స్ తీసుకున్నాను. దీనికంటే పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు. వీటిని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పై పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లేబుల్ రిమూవ్ చేసేయండి. మిగిలిన 6 కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్యది నేను ఇలా రివర్స్లో పెట్టి మిగిలిన మాత్రం ఇలా పైకి పెట్టుకున్నానండి. మీరు కావాలంటే మధ్యది కూడా పైకి పెట్టుకోవచ్చు. నేను కొంచెం బాగుంటుందని మధ్యలో ఇలా రివర్స్ పెట్టేశాను. ఇప్పుడు వీటిని ఒకదానికొకటి గ్లూగన్ హెల్ప్ పెట్టి అతికించుకోవాలి. ఇవైతే గ్లూగన్తోనే అతికించాలండి, ఫెవికాల్తో అయితే అతుక్కోదు, ప్లాస్టిక్ కాబట్టి. అండ్ చాలామంది అడుగుతున్నారు ఈ గ్లూగన్స్ ఎక్కడ దొరుకుతాయనండి. ఫ్యాన్సీ స్టోర్స్లో కానీ, లేకపోతే బుక్ స్టోర్లో కానీ, స్టేషనరీ థింగ్స్ దొరికే వాటి దగ్గర ఎక్కడైనా దొరుకుతాయి. కొన్నిసార్లు మ్యాచింగ్ సెంటర్లో కూడా దొరుకుతాయండి. స్టార్టింగ్ ప్రైస్ మీకు 180 రూపీస్ ఉంటుంది. ఒకసారి కొనుక్కుంటే సరిపోతుంది. వాటిలో గమ్ ఉంటుంది, స్టిక్స్. ఆ స్టిక్ మాత్రం 10 రూపీస్ ఉంటుందండి. అయిపోయినప్పుడల్లా కొనుక్కోవాలి. సో ఇలా అతికించుకున్న తర్వాత వేరొక కార్డ్బోర్డ్ని ఇలా రౌండ్గా కట్ చేసుకుని దీనికి నేను గిఫ్ట్ పేపర్ అయితే అతికించేసుకుంటున్నానండి. ఇలా అతికించుకుని కట్ చేసుకుని రివర్స్ తిప్పుకుంటే కరెక్ట్గా తిరుగుతుంది.
ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ బ్యాక్ సైడ్ 3 వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకుని గ్లూ గన్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ మనం ఆల్రెడీ బాటిల్స్ అనేవి తయారు చేసుకున్నాం కదండి, వాటిని ఫ్రంట్ సైడ్ అతికించేసుకుంటే స్పూన్ స్టాండ్ అయితే రెడీ అయిపోయినట్టండి. బాటిల్స్ కూడా మీరు కావాలంటే పెయింట్ అనేది వేసుకోవచ్చు. పెయింట్స్ కూడా ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు. ఎనీ మ్యాచింగ్ సెంటర్లో కానివ్వండి, లేకపోతే బుక్ స్టోర్స్లో మనకి అక్రిలిక్ పెయింట్స్ అంటే అమ్ముతారండి, లేకపోతే నార్మల్ పెయింట్స్ కూడా మీరు వేసుకోవచ్చు. టిప్ నెంబర్ 5, ఒక పెద్ద సైజు డ్రింక్ బాటిల్ తీసుకున్నానండి, 2 లీటర్ బాటిల్స్. ఇప్పుడు నేను చెప్పే టిప్కి ఇదైతే బాగా సూట్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపున కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసేయాలి. లోపలంతా కూడా క్లీన్ చేసిన తర్వాత మన ఇంట్లో ఎవరైనా పిల్లలు కానివ్వండి, లేకపోతే హస్బెండ్ మనకి ఇంటికి దూరంగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇలా స్నాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాం కదా. సో అక్కడికి వెళ్ళాక కంటైనర్లో వేసుకుంటారనే ఉద్దేశంతో కవర్స్లో ప్యాక్ చేసి ఇస్తూ ఉంటాం. కొన్ని చితికిపోయినా పర్వాలేదు, లైక్ జంతికలు లాంటివి. కానీ ఇలాంటి కజ్జికాయలు లాంటివి చితికితే అంత బాగో కదండి, మొత్తం అంతా కూడా ఒకటే అయిపోతాయి. సో కవర్లో ప్యాక్ చేసే దానికంటే కూడా ఇలా ప్లాస్టిక్ బాటిల్లో ప్యాక్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఎలా పెట్టినా అలాగే ఉంటాయండి. సో బాటిల్లో పెట్టేసుకున్న తర్వాత దీనిపైన ఇలా క్యాప్ పెట్టేసుకుని ప్లాస్టర్ వేసుకోవడమే. బాటిల్స్ కాబట్టి స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదండి. మీరు కవర్స్లో పెడితే ఎంతైతే మనకి స్పేస్ కావాలో దీనికి కూడా ఇంచుమించుగా అంతే స్పేస్ కావాలి. సో వీడియోని వస్తే లైక్